కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసి స్కిప్ చేసేద్దాం అనుకుంటారు, కానీ క్వశ్చన్ చూడగానే భయపడినా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ సైడ్ నుంచి చేసుకుంటూ రావాలి. 2500 అంటే మనకి 50 స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 50 మిగులుతుంది కదా. సో ఇంకా ఎంత ఉంటుంది మనకి 450 మైనస్ 50. సో 450లో 50 తీసేస్తే 400. రూట్ 400 అంటే తెలిసిందే 20. అంటే 20 స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 20 కదా. ఇంకేం మిగులుతున్నాయి మనకి 1109 మైనస్ 20 అంటే 1089. సో రూట్ 1089 అంటే మనకి స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 33 అనమాట. అంటే 33 స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి అక్కడ 33 మిగులుతుంది. సో అయితే ఇంకేం మిగులుతుంది మనకి రూట్ 1057 మైనస్ 33. సో అందులో మైనస్ చేసుకుంటే మనకి 7 మైనస్ 3 అంటే 4201 1024. సో రూట్ 1024ని ఎలా రాసుకోవచ్చు? 32 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ వచ్చేసరికి 32. సో ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ట్రిక్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.